హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో బ్లౌజెస్కైనా డ్రెస్సెస్కైనా లాంగ్ ఫ్రాక్స్కైనా వేటికైనా సరే 3/4 హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక హ్యాండే చూపిస్తున్నానండి. ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి 3/4 హ్యాండ్స్కి వచ్చేసి మ్యాక్సిమం ఎవరికైనా 16 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ హైట్ కొంచెం తక్కువగా ఉన్నారనుకోండి, అలాంటప్పుడు 15 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అదే హైట్ కొంచెం ఎక్కువగా ఉన్నారనుకోండి, అలాంటప్పుడు 17 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అర్థమైంది కదా? 3/4 హ్యాండ్స్కి వచ్చేసి మ్యాక్సిమం ఎవరికైనా సరే 15 ఇంచుల దగ్గర నుంచి 17 ఇంచుల వరకు తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే హ్యాండ్ పొడవు వచ్చేసి 15 ఇంచులు తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ 15 ఇంచులకి మనకి కింది వైపున అలాగే పై వైపున రెండు వైపులా కూడా ఖర్చు కావాలి కాబట్టి ఖర్చుల కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 15 ఇంచులకి 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది? 16 ఇంచులు. అర్థమైంది కదా? మనం హ్యాండ్ పొడవు ఎంతైతే తీసుకుంటామో దానికి ఖర్చుల కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 16 ఇంచులు అనమాట. ఇప్పుడు ఈ 16 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 16 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. చంక డౌన్ వచ్చేసి ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు అనేదాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి. అంటే చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అనేదాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇక్కడ మనకి ఇది ఏ సైజ్ బ్లౌజు? ఈ బ్లౌజ్కి నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు. అంటే ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట. చిన్న సైజ్ బ్లౌజులకి వచ్చేసి చంక డౌను 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అదే పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే 3.5 ఇంచులు తీసుకోవాలి. ఇప్పుడు ఇదే 3 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడ మనం హ్యాండ్ పొడవు ఎక్కడ వరకు అయితే తీసుకుంటామో కరెక్ట్గా అక్కడి నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా? మనం హ్యాండ్ పొడవు ఎక్కడ వరకు అయితే తీసుకుంటామో కరెక్ట్గా అక్కడి నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అలాగే మనం టేప్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మరీ టైట్గా లాగకూడదు, అలా అని లూజ్గా కూడా పట్టుకోకూడదు. జస్ట్ ఇలా పట్టుకోవాలి. ఇక్కడైతే చూసారా నాకు హ్యాండ్ లూజ్ వచ్చేసి 9 ఇంచులు ఉంది. ఇప్పుడు ఈ 9 ఇంచులకి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. అర్థమైంది కదా? మనకి హ్యాండ్ లూజు ఎంత అయితే వస్తుందో దానికి ఖచ్చితంగా 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. కరెక్ట్గా మాత్రం తీసుకోకూడదు. ఇక్కడ మనం 9 ఇంచులకి 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది? 10 ఇంచులు. ఇప్పుడు ఈ 10 ఇంచుల్లో సగాన్ని తీసుకోవాలి. 10 ఇంచుల్లో సగం అంటే మనకి ఎంత వస్తుంది? 5 ఇంచులు. ఇప్పుడు ఈ 5 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా? హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు మనం ఇక్కడ హ్యాండ్ పొడవు ఎక్కడ వరకు అయితే తీసుకుంటామో కరెక్ట్గా అక్కడ లూజ్ ఎంత ఉందో చూసుకొని దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని అందులో సగాన్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆది బ్లౌజ్కి చంక లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. చంక లూజ్ని కొలుచుకునేటప్పుడు బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపున కుండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూసారా మనకి షోల్డర్ కుట్టు కనిపిస్తుంది కదా, కరెక్ట్గా ఈ కుట్టు దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ ఫస్ట్ కుట్టు దగ్గరికి లూజ్ అనేది లేకుండా ఈ విధంగా టైట్గా పట్టుకొని ఇలా కోల్చుకోవాలి. ఇక్కడైతే చూడండి మనకి చంక లూజ్ ఎంత వచ్చింది? 7.3 ఇంచులు. ఇప్పుడు 7.3 ఇంచుల్ని ఇక్కడ మనం హ్యాండ్ పొడవు కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది.
ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ లైన్ అనేది మనం ఎల్బో హ్యాండ్స్కి డ్రా చేసుకున్నట్లుగా కరువు షేప్ వచ్చేలా డ్రా చేసుకోని అవసరం లేదండి. ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకుంటే సరిపోతుంది. అర్థమైంది కదా? మనం ఈ లైన్ అనేది ఎల్బో హ్యాండ్స్కి డ్రా చేసుకున్నట్లుగా కరువు షేప్ వచ్చేలా డ్రా చేసుకోని అవసరం లేదండి. ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మరలా ఖర్చుల కోసం 1.5 ఇంచి లేదా 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు అనేది మీ చాయిస్ అండి. మీరు 1.5 ఇంచ్ అయినా తీసుకోవచ్చు, లేదంటే 2 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 1.35 ఇంచులు తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇదే 1.35 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఈ హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవడం కోసం ఫస్ట్ అయితే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని చిన్న సైజు వాళ్ళకైతే 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజు అయితే 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే ఇది మనకి చిన్న సైజు బ్లౌజే కాబట్టి 2 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో కొలుచుకొని అందులో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ 2 మార్కింగ్ని కలుపుతూ ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఒక 1/4 ఇంచ్ కిందికి డౌన్ చేసుకోవాలి. అర్థమైంది కదా? హ్యాండ్ షేప్ అనేది ఈ విధంగా డ్రా చేసుకున్నాము అంటే మనకి చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ మిడిల్లో ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ని ఇలా ఓపెన్ చేసేసుకొని ఒక వైపున లోతు తీసుకోవాలి. చూడండి, హ్యాండ్స్కి లోతు తీసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ అయితే ఈ టక్స్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ టక్స్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఎంత ఉందో కొలుచుకొని అందులో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోతు తీసుకోవడం కోసం 3/4 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఏ సైజు వారికైనా సరే మనం లోతు అనేది 3/4 ఇంచ్ తీసుకున్నాము అంటే చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. ఒకవేళ బాగా సన్నగా ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళకి లోతు అనేది 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇక మిగతా ఎవరికైనా కూడా 3/4 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోతు తీసుకున్న వైపున గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా 3/4 హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.